చెప్పుకోబోతున్నా కదా, తలుపు గడియ. వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలోనే ఒక మూలాగా సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. ఆయన బయటికి వచ్చి భార్య బిడ్డలతో, స్నానాల గది తలుపులు గడియ బిగుసుకుపోయింది. వేసేటప్పుడు సులభంగానే ఉంది, తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది. సుత్తి ఉపయోగించి గడియ తీయడం నాకే ఎంతో కష్టమైనది. మీ సంగతి వేరే చెప్పాలా? అందువల్ల బాగు చేయించేదాకా మీరెవరూ స్నానాల గది తలుపులు వేసుకోకండి అని చెప్పాడు. అది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగు పెట్టాడు. వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా తిరిగి రాడని తెలిసింది. అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. వీరభద్రం పెద్ద కొడుకు పొరబాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవటానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడికి ఒళ్ళంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరోసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు. ఇది జరిగిన 4 రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన, బయట ఎండ నిప్పులు చెరుగుతుంది, ముందు స్నానం చేస్తే గాని మాట్లాడలేను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెనువెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చెప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు. స్నానాల గది తలుపు గడియ వెయ్యవద్దని బంధువుని ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు. ఇప్పుడైనా గది నుంచి బయటపడలేకపోతే తలుపులు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఎందుకైనా మంచిది, సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం. తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతాడు. ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని హెచ్చరించింది వీరభద్రం భార్య. వీళ్ళు ఈ విషయమై కలవరపడుతుండగానే స్నానాల గది లోపల నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపు తీసుకొని చంద్రం బయటికి వచ్చి, అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం తేలిక పడింది అన్నాడు. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం, అదేమిటి, స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు. అబ్బే, అదేం లేదు, స్నానం చేయడానికి నీకు ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడబడుతూ. ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు, నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడగటం ఏమిటి? అయినా స్నానం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నతో తన పొరబాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతటదే బాగుపడిందేమోనని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు. కానీ తీయడానికి చాలా శ్రమపడసాగాడు. రామచంద్రం స్నానాల గది దగ్గరకు పోయి, లోపటి నుంచి సుత్తి చప్పులేంట్రా వీరభద్రం, ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకొని బయటకు వచ్చి, స్నానాల గది తలుపులు గడియ బిగుసుకుపోయింది. బాగా చేద్దామనుకుంటే వడ్రంగి ఊళ్ళో లేడు. తీయడం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం 4 రోజుల నుంచి. మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకొని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నా. అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్న బలం ఎక్కువ నాకు అంతుబట్టడం లేదు. నాకు మాత్రం గడియ తీయడం ఇంకా కష్టంగానే ఉంది అన్నాడు చిన్నబోయిన ముఖంతో. అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకలా నవ్వుతావు? సంగతి ఏమిటో చెప్పు అన్నాడు వీరభద్రం. రామచంద్రం నవ్వాపి, నేను బక్క ప్రాణిని కదా, మా ఇంట్లో అంతా నన్ను వేలాకోలం చేస్తుంటారు.
మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది, కానీ నాకు అది వెయ్యడము తీయడము కూడా కష్టమే. గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళేటప్పుడు తలుపు మూసి గడియ వేసినట్టు చప్పుడు చేస్తాను. అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు. ఇది విని వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు. కథ చాలా బాగుంది కదా. కథ కంచికి నిద్ర కంటికి మనం ఇంటికి. ఇలాంటి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.